హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి ఆంధ్రప్రదేశ్లో అతి త్వరలో కోర్టు ఎగ్జామ్స్ అనేవి జరగబోతున్నాయి కదా. సో అందులో మీరు మంచి మార్క్స్ సాధించాలంటే జనరల్ స్టడీస్లో మీరు ఎంతవరకు చదువుతున్నారు, ఏ ఏ టాపిక్స్ కవర్ చేస్తున్నారు, సో మీరు చదివినవి ఎంత బాగా గుర్తుంటున్నాయి అనేది కూడా టెస్ట్ చేసుకోవడం అవసరం. సో ఈ వీడియోలో ముఖ్యమైన జనరల్ స్టడీస్ ప్రశ్నలు ఏవైతే మనకి కోర్టు పరీక్షలో వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉందో అటువంటి ప్రశ్నలు డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోని మీరు కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ప్రతి క్వశ్చన్కి కూడా. సో మీలో కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ అవుతుంది. అదేవిధంగా తెలియనివి కూడా మీరు తెలుసుకోవచ్చు. సో వీడియోని చివరి వరకు చూడండి. సో లెట్ us స్టార్ట్. మొదటి ప్రశ్న, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు ఎవరు గెలుచుకున్నారు? మైకెల్ శాంట్నర్, రవీంద్ర జడేజా, రచిన్ రవీంద్ర, విరాట్ కోహ్లీ. సో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గెలుచుకున్నది భారతదేశం అయినప్పటికీ టోర్నీ మ్యాన్ ఆఫ్ ది టోర్నీ అవార్డు గెలుచుకున్నది రచిన్ రవీంద్ర అనమాట. సో ఆయన 263 రన్స్ చేశాడు. అదేవిధంగా 3 వికెట్లు తీయడం ద్వారా మ్యాన్ ఆఫ్ ది టోర్నీ అనేది గెలుచుకోవడం జరిగింది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, 2025లో ప్రకటించిన పద్మ పురస్కారాల్లో పద్మ విభూషణ్ సాధించిన దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి ఏ రంగానికి చెందినవారు? సో ఇటువంటివి కూడా మీరు చూడాలన్నమాట. ఎవరెవరికి వచ్చిందే కాదు, సో వాళ్ళు ఏ రంగానికి చెందినవారు అనేది కూడా చూసుకోండి. ప్రజాసేవ, కళలు, సాహిత్యం, వైద్యం. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి ఆయన జీర్ణకోశ వ్యాధి నిపుణులు అనమాట. ఆయన ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్కి చెందిన వ్యక్తి. మూడవ ప్రశ్న, జాతీయ క్రీడా పురస్కారాలు 2024 అవి 2025లో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో అర్జున అవార్డు పొందిన జ్యోతి ఎర్రాజీ ఏ క్రీడకు చెందినవారు? బాక్సింగ్, ఆర్చరీ, అథ్లెటిక్స్, హాకీ. సో జ్యోతి ఎర్రాజీ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నానికి చెందిన మహిళ. సో ఆమె అథ్లెటిక్స్ అంటే 100 మీటర్స్ అండ్ 200 మీటర్స్ హర్డ్లర్ అనమాట. సో వాటిలో ఈ మధ్య మంచి మంచి మెడల్స్ కూడా సాధించడం జరిగింది. సో ఆప్షన్ 3 అథ్లెటిక్స్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. దాదాపు 9 నెలల తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి చేరిన సునీత విలియమ్స్తో పాటు ఉన్నది ఎవరు? జాన్ పాల్, బుచ్ విల్మోర్, ఎడ్వర్డ్ జాన్సన్, మైకేల్ లివాన్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బుచ్ విల్మోర్ అనమాట. సో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని టెక్నికల్ సమస్యల వల్ల సో 9 నెలలు అక్కడే ఉండాల్సి వచ్చింది. 9 నెలల తర్వాత తీసుకురావడం జరిగింది. సో సునీత విలియమ్స్తో పాటు బుచ్ విల్మోర్ ఉన్నారనమాట. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, నీతి ఆయోగ్ ఆర్థిక ఆరోగ్య సూచి 2025 నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత? 20, 17, 15, 3. సో నీతి ఆయోగ్ ప్రకటించిన ఆర్థిక ఆరోగ్య సూచి అంటే మనం ఫైనాన్షియల్గా ఎలా ఉన్నాం, మన స్టేట్ ఎలా ఉంది అని అన్ని స్టేట్కి సంబంధించి రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దాంట్లో మనం 17వ స్థానంలో ఉన్నామన్నమాట. అంటే అంత గొప్పగా ఏమీ లేదు మన ఆర్థిక పరిస్థితి అనేది. తర్వాత ప్రశ్న, బిమ్స్టెక్ 6వ శిఖరాగ్ర సదస్సు 2025 ఏ దేశంలో జరిగింది? శ్రీలంక, భారతదేశం, థాయిలాండ్, బంగ్లాదేశ్. బిమ్స్టెక్ 6వ శిఖరాగ్ర సదస్సు అనేది థాయిలాండ్లో జరిగిందనమాట. సో దీనికి సంబంధించి మనకు ఒక థీమ్ కూడా ఉంది. ఆ థీమ్ ఏంటంటే ప్రాస్పెరిటీ, రెసిలియంట్ అండ్ ఓపెన్ బిమ్స్టెక్. ఇదనమాట 2025కి సంబంధించి బిమ్స్టెక్ యొక్క థీమ్. సో ఎక్కడ జరిగిందంటే థాయిలాండ్లో జరిగింది. భారతదేశంలో ఏ రోజున జాతీయ ఐక్యతా దినంగా జరుపుకుంటారు? అక్టోబర్ 31, డిసెంబర్ 31, డిసెంబర్ 10, జనవరి 26. సో అక్టోబర్ 31న మనం జాతీయ ఐక్యతా దినంగా జరుపుకుంటాం. అది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదినం అన్నమాట. సో ఆయన మన భారతదేశంలో చివరగా ఏవైతే సంస్థానాలు ఉన్నాయో వాటిని విలీనం చేయడంలో ప్రముఖ పాత్ర అనేది పోషించడం జరిగింది కాబట్టి సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, జాతీయ పోషకాహార సంస్థ ఎక్కడ ఉంది? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ న్యూట్రిషన్ అంటారు, NIN. సో అది ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్, బెంగళూరు, ముంబై, పూణే. సో మనకి జాతీయ పోషకాహార సంస్థ హైదరాబాద్లో ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇటువంటివి కూడా అడుగుతూ ఉంటాడు. తర్వాత, ఆంధ్రప్రదేశ్లో ఉప్పు సత్యాగ్రహం మొట్టమొదట ఎక్కడ మొదలైంది? విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, నెల్లూరు. సో ఆంధ్రప్రదేశ్లో ఉప్పు సత్యాగ్రహం అనేది మచిలీపట్నంలో మొదలవడం జరిగిందనమాట మొదటిసారిగా. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, పాల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్లో ప్రథమ స్థానంలో ఉన్న జిల్లా ఏది?
తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, చిత్తూరు జిల్లా, కడప జిల్లా. సో పాల ఉత్పత్తిలో ఎప్పటి నుంచో మనకి చిత్తూరు జిల్లా ఫస్ట్ ఉంటుందన్నమాట. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీపం పథకం 2ని ఏ నియోజకవర్గంలో మొదలుపెట్టాడు? అంటే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్స్ అనేవి ఫ్రీగా ఇస్తారు కదా. సో దానికి సంబంధించి దీపం పథకం అనేది మనకి ఏ నియోజకవర్గంలో స్టార్ట్ చేశారు? పీలేరు, ఇచ్చాపురం, టెక్కలి, సింగనమల. సో ఇచ్చాపురంలో స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఆ నియోజకవర్గంలో మనకి దీపం 2 పథకం స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత ప్రశ్న, క్రింది ఏ పేరుతో గిరిజన గ్రామాల్లో రోడ్లను అభివృద్ధి చేసేందుకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది? సో 1000 కోట్లకు దగ్గరగా మనకి గిరిజన గ్రామాల్లో రోడ్లు వేసేందుకు ఏపీ ప్రభుత్వం అనే శ్రీకారం చుట్టిందనమాట. దానికి పెట్టిన పేరు ఏంటి? బంగారు బాట, గ్రామ మార్గం, అడవి తల్లి బాట, హరితహారం బాట. సో అడవి తల్లి బాట అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఆ పేరుతో మనకి గిరిజన గ్రామాల్లో రోడ్లు వేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది శ్రీకారం చుట్టింది. తర్వాత ప్రశ్న, ఖిల్జీ వంశం యొక్క స్థాపకుడు ఎవరు మరియు ఆయన ఎప్పుడు ఢిల్లీ సుల్తానేట్ను స్థాపించాడు? ఖిల్జీ వంశ స్థాపకుడు జలాలుద్దీన్ ఖిల్జీ. 1290లో ఆయన అక్కడ ఢిల్లీ సుల్తానేట్ను స్థాపించడం జరిగిందనమాట, ఖిల్జీ వంశానికి సంబంధించి. తర్వాత ప్రశ్న, విజయనగర సామ్రాజ్యంలో రాయలసీమ అనే పేరు ఎలా వచ్చింది? రాయలవంశం పాలనా కారణంగా, సంగమ వంశం రాజుల పేరు మీద వచ్చిందా, లేదా రాజా కృష్ణదేవరాయలు గౌరవార్థం వచ్చిందా, రాయసముద్రం అనే స్థలం నుండి వచ్చిందా? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రాయలవంశ పాలన వల్ల దానికి రాయలసీమ అనే పేరు అనేది రావడం జరిగిందనమాట. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. 1857 తిరుగుబాటులో కాన్పూర్లో తిరుగుబాటును నడిపించిన నాయకుడు ఎవరు? ఇది చాలా ఇంపార్టెంట్, ప్రతిసారి మనకి వస్తూ ఉంటుంది. లేటెస్ట్గా జరిగిన కానిస్టేబుల్ ఎగ్జామ్లో కూడా వచ్చింది ఈ ప్రశ్న. రాణి లక్ష్మీబాయి, నానాసాహెబ్ తాంతియా తోపే, కుమార్ సింగ్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నానాసాహెబ్ అనమాట. సో మనకి కాన్పూర్లో జరిగిన తిరుగుబాటుకు నాయకత్వం వహించింది నానాసాహెబ్. తర్వాత ప్రశ్న, గుప్తా సామ్రాజ్యంలో నవరత్నాలు అని పిలువబడే 9 మంది పండితులలో ఒకరైన కాళిదాసు రచించిన గ్రంథం ఏది? రఘువంశం, కాదంబరి, పంచతంత్రం, హర్షచరిత్ర. సో రఘువంశం అనే గ్రంథాన్ని నవరత్నాల్లో ఒకరైనటువంటి కాళిదాసు రచించడం జరిగింది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, భారత స్వాతంత్ర సమరంలో స్వరాజ్ నా జన్మ హక్కు, దాన్ని సాధించి తీరుతాను అనే నినాదాన్ని ఎవరు మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టారు? బాలగంగాధర్ తిలక్, గోపాలకృష్ణ గోఖలే, లాలా లజపతి రాయ్, బిపిన్ చంద్రపాల్. సో మనకి ఈ నినాదాన్ని ఇచ్చింది మొట్టమొదటిసారిగా బాలగంగాధర్ తిలక్ అనమాట, గొప్ప వ్యక్తి. తర్వాత మనకి ఇంగ్లీష్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. జూనియర్ అసిస్టెంట్ వీటికైతే 40 మార్క్స్ వరకు ఉంటుంది. అదే ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెసర్ వీటికైతే మనకి 10 మార్క్స్ ఉంటుంది. కాబట్టి అందులో వొకాబులరీ అనేది చాలా ఇంపార్టెంట్. సో వాటిలో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. మొదటగా, టైప్ రైటర్స్ బికమ్ ఆబ్జొలేట్ విత్ ద రైజ్ ఆఫ్ కంప్యూటర్స్, అదొక సెంటెన్స్. అందులో మన క్వశ్చన్ ఏంటంటే, వాట్ డస్ ఆబ్జొలేట్ మీన్? ఆబ్జొలేట్ అంటే అర్థం ఏంటి? సో మీరు ఈ విధంగా ఆ సెంటెన్స్ని అర్థం చేసుకున్నట్లయితే మీకు మీనింగ్ తెలియపోయినా కొంచెం గెస్ చేసి పెట్టే అవకాశం ఉంటుంది. సో అందుకని ఇలా ఇవ్వడం జరిగిందనమాట. సో టైప్ రైటర్స్ బికమ్ ఆబ్జొలేట్ విత్ ద రైజ్ ఆఫ్ కంప్యూటర్స్, ఆ సెంటెన్స్ మీరు చూస్తే ఏమర్థమవుతుంది? సో ఆప్షన్ చూద్దాం జస్ట్. మోడ్రన్ అండ్ అప్ టు డేటా, నో లాంగర్ ఇన్ యూజ్ ఆర్ రిలవెంట్, హైలీ వాల్యుబుల్ అండ్ రేర్, డిఫికల్ట్ టు ఆబ్టైన్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి నో లాంగర్ ఇన్ యూజ్ ఆర్ రిలవెంట్ అనమాట. అంటే కంప్యూటర్లో వచ్చిన తర్వాత టైప్ రైటర్ల యొక్క యూజు, దాని యొక్క ఉపయోగం అనేది తగ్గిపోయింది కదా. సో దాన్ని మనం ఉపయోగించట్లేదు కదా. సో అది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఆబ్జొలేట్ అంటే అర్థం ఏంటి? నో లాంగర్ ఇన్ యూజ్ ఆర్ రిలవెంట్. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. వీటిని మనం ఇంతకుముందు ఒక వీడియో చేయడం జరిగిందనమాట వొకాబులరీ మీద. సో అందులో ఈ పదం అనేది వచ్చింది. సో ఇటువంటి పదాలు ఇంపార్టెంట్, చూసుకోండి. తర్వాత ప్రశ్న, హిస్ ప్రాగ్మాటిక్ అప్రోచ్ ఎన్ష్యూర్డ్ ద ప్రాజెక్ట్ వాజ్ కంప్లీటెడ్ ఆన్ టైమ్. వాట్ డస్ ప్రాగ్మాటిక్ మీన్? సో ఇక్కడ ఆ వాక్యంలో మనకి ప్రాగ్మాటిక్ అంటే అర్థం ఏంటి అని అడిగాడు. ఇమాజినేటివ్ అండ్ క్రియేటివా, ప్రాక్టికల్ అండ్ ఫోకస్డ్ ఆన్ రిజల్ట్సా, ఎమోషనల్ అండ్ సెన్సిటివా, స్టబాన్ అండ్ ఇన్ఫ్లెక్సిబుల్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రాక్టికల్ అండ్ ఫోకస్డ్ ఆన్ ద రిజల్ట్. సో మన సెంటెన్స్ కూడా చూసుకుందాం ఒకసారి. హిస్ ప్రాగ్మాటిక్ అప్రోచ్ ఎన్ష్యూర్డ్ ద ప్రాజెక్ట్ వాజ్
కంప్లీటెడ్ ఆన్ టైమ్. అతని ప్రాగ్మాటిక్ అప్రోచ్ అనేది ఆ ప్రాజెక్ట్ అనేది ఇన్ టైంలో కంప్లీట్ అవ్వడానికి ఉపయోగపడింది అనమాట. ప్రాగ్మాటిక్ అంటే అర్థం ఏంటి? ప్రాక్టికల్ అండ్ ఫోకస్డ్ ఆన్ రిజల్ట్. తర్వాత పదం, షీ స్పోక్ విత్ క్యాండోర్ అబౌట్ హర్ మిస్టేక్స్. వాట్ డస్ క్యాండోర్ మీన్? క్యాండోర్ అంటే ఏంటి? డిజానెస్టీ ఆర్ డిసెట్, ఓపెన్నెస్ అండ్ హానెస్టీ ఇన్ ఎక్స్ప్రెషన్, ఎక్స్ట్రీమ్ షైనెస్ ఆర్ రిజర్వ్, ఓవర్లీ క్రిటికల్ యాటిట్యూడ్. సో దీనికి సరైన సమాధానం అనేది మీకు తెలిస్తే కామెంట్ చేయండి తప్పకుండా. సో ఈ వీడియో మీకు కొంచెమైనా ఉపయోగపడింది అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. సో ఇటువంటి వీడియోస్ మళ్ళీ కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి అని ఒక ఎంకరేజ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్.